స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాష్ట్రంలో చాలా చోట్ల ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతుంది. రానున్న రోజుల్లో ఎన్ని రోజుల వరకు ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అండ్ వర్షాల ప్రభావం ఏ జిల్లాలో ఎంత మేరకు ఉంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ డైరెక్టర్ నాగరత్నం గారు ఉన్నారు. వారితో మాట్లాడదా. మేడం, వర్షాలు అనేవి 2 days నుంచి కంటిన్యూ వస్తున్నాయి. దీనికి గల కారణాలు అంటే ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతాయి? ప్రస్తుతం మనకి నిన్నటి వరకు ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల వెంబడిగా 3.1 కిలోమీటర్స్ నుంచి 5.8 కిలోమీటర్స్ వరకు కొనసాగుతుంది. ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి నార్త్ ఈస్ట్ అరేబియా సముద్రం నుంచి తెలంగాణ మీదుగా, మధ్య మహారాష్ట్ర మీదుగా, అట్లాగే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీదుగా ఈ ఉపరితల ఆవర్తనం వరకు కూడా కొనసాగుతుంది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. రేపటికి ఆరెంజ్ వార్నింగ్స్, ఆ తర్వాత చూసుకుంటే ఎల్లో వార్నింగ్స్ అవి 3 రోజుల వరకు జారీ చేయటం జరిగింది. ఈ రోజు రేపు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా ఉత్తర ఈశాన్య తూర్పు జిల్లాలో నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజు రేపటికి కూడా ఆరెంజ్ వార్నింగ్స్ 2 జిల్లాలకు, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, ఎల్లో వార్నింగ్స్ అవి కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం, పెద్దపల్లి, ఈ మంచిర్యాల్, భద్రాద్రి కొత్తగూడానికి జారీ చేయడం జరిగింది. సో ఇట్లా చూసుకున్నట్లయితే ఈ రోజు కొన్ని జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, ఈ పెద్దపల్లి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ ఇవ్వగా, ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేశాం. అట్లాగే ఈ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెంకి ఆరెంజ్ వార్నింగ్స్ అంటే ఎల్లో. అక్కడ మోస్తారు వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగతా జిల్లాలైనటువంటి రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అట్లాగే ఈ జనగాం, భద్రాద్రి, సూర్యాపేట ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మార్జినల్ హెవీ రెయిన్స్ కూడా కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపు కూడా మనకి ఆరెంజ్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 3 రోజులు కూడా ఎల్లో వార్నింగ్స్. వీటితో పాటుగా థండర్స్టార్మ్ యాక్టివిటీ విత్ లైట్నింగ్ 30 to 40 km/h గస్టీ విండ్స్ కూడా వీచే అవకాశాలు ఈ రోజు రేపు కనిపిస్తున్నాయి. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలో ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? హైయెస్ట్ కంటే ఎంత అంచనా వేస్తున్నారు? ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుందా రెడ్ అలర్ట్? రేపటి కూడా ఉంటుందా? ఈ రోజు రెడ్ వార్నింగ్ ఉంటుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ 22-23 సెంటీమీటర్స్ వరకు కూడా నమోదవుతుంది. సో ఇంకా ఎక్కువగా కూడా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనకు ఈ క్లౌడ్స్ అవి కూడా మనకి ఈ నార్త్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ లోని ఎక్కువగా కూడా కాన్సన్ట్రేట్ అయి ఉన్నందున ఆరెంజ్ నుంచి రెడ్ వార్నింగ్ అప్డేట్ చేయడం జరిగింది. అంటే గడిచిన 24 గంటల్లో ఎక్కువగా రెయిన్ఫాల్ ఎక్కువ ఏ జిల్లాలో అయింది, అత్యధికంగా ఏ జిల్లాలో అయింది? ఎక్కువగా చూసుకుంటే ములుగు ఆ ప్రాంతాల్లోని 21.4 సెంటీమీటర్స్ వరకు కూడా రెయిన్ఫాల్ నమోదవటం జరిగింది. కొమరంభీంలో కూడా 22 సెంటీమీటర్స్ వరకు కూడా రెయిన్ఫాల్ నమోదవటం జరిగింది. ఇటు జిహెచ్ఎంసీకి వస్తే జిహెచ్ఎంసీలో ఏ విధంగా రెయిన్స్ ఉండే అవకాశం ఉంది? గతంలో పడ్డట్టు మరోసారి భారీ వర్షాలకు అవకాశం ఉందా? జిహెచ్ఎంసీ ప్రాంతంలో మనకి ఎక్కువగా కూడా తేలికపాటి వర్షం కానీ, మోస్తారు వర్షం కానీ 2-3 సెంటీమీటర్లు ఈ రాత్రికి కానీ కురిసే అవకాశాలు ఉన్నాయి. అంటే రేపటి వరకు, ఈ రోజు వరకే రెడ్ అలర్ట్ మేడం? ఈ రోజు ఒక్క రోజుకే రెడ్ అలర్ట్ ఇచ్చాము. రేపు ఆ సిస్టమ్ నార్త్ వర్డ్ మూవ్ అవుతున్నందున మనకు ఈ రోజు మాత్రమే మనకి ఎక్కువగా రెయిన్ఫాల్ అవి ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఉపరితల ఆవర్తనం బలపడే అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా ఉంది మేడం దాని స్టేటస్? ఉపరితల ఆవర్తనం సేమ్ పొజిషన్ లో ఉంది, కానీ మనకి ఉన్నటువంటి ట్రఫ్ ఏదైతే ఉందో అది మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా రీజియన్ నుంచి విదర్భ, తెలంగాణ, అలాగే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీదుగా ఈ ఉపరితల ఆవర్తనం వరకు వెళ్తూ ఉండటం వల్ల ఈ ప్రభావం ఈ రోజు మరింత ఎక్కువగా సాయంత్రానికి పెరిగింది. సో అది అప్డేట్ చేయటం జరుగుతుంది. అంటే ఈ రెయిన్స్, ఈ వెదర్ ఎన్ని రోజుల వరకు ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఇట్లాంటి రెయిన్స్ అవి 2 రోజుల వరకు మేజర్ గా ఉంటాయి. తర్వాత
తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల ఉన్నప్పటికీ 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్ 27వ తారీఖు వరకు 28వ తారీఖు వరకు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే రెడ్ వార్నింగ్ జిల్లాలకు ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు? ఆల్రెడీ మనం ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్ అవి కూడా ఇవ్వటం జరిగింది. అట్లాగే స్పెషల్ వెదర్ బులెటిన్స్ కూడా పై అధికారులకు కూడా అందజేయటం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులకు ఏం సూచనలు జారీ చేస్తూ ఉంటారు? ఈ రోజు మనకి వార్నింగ్స్ ఏం ఇవ్వలేదు. జిహెచ్ఎంసీ ఏరియా గానీ అవి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని చెప్పడం జరిగింది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో దాని ప్రభావం ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కనిపిస్తుంది. ఈ రోజు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, అదేవిధంగా మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలకు దాదాపు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ రోజు అక్కడ ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం, దాదాపు 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ రెడ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. ఇటు జిహెచ్ఎంసీకి వస్తే జిహెచ్ఎంసీలో చిరుజల్లులకు మాత్రమే అవకాశం ఉంది. రానున్నటువంటి 2 రోజుల పాటు వెదర్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ప్రధానంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలపైన దీని ప్రభావం ఎక్కువ ఉందంటూ కూడా ఐఎండీ డైరెక్టర్ అయితే ప్రస్తుతం చెప్తున్నారు. కెమెరా కోటితో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.